హలో అందరికీ. ఇవేంటో మీకు కూడా తెలిసే ఉంటాయిలేండి, ఎందుకంటే అమ్మమ్మతో జ్ఞాపకాలు మర్చిపోయే చిన్నవి కావు కదా. మా అమ్మమ్మ మా కోసం కట్టెల పొయ్యి మీద ఈ దిబ్బ రొట్టెలు అనేవి చేసి పెట్టేదండి. ప్రాసెస్ ఏంటంటే మినపప్పు క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, బియ్యం అనేవి కొంచెం తక్కువగా ఉండాలి. అంటే గ్లాస్ మినపప్పు తీసుకుంటే 2-3 గుప్పిళ్ళే బియ్యం యాడ్ చేస్తారనమాట. ఇవి తింటే చాలా బలమమ్మ అని చెప్పేది మా అమ్మమ్మ. ఎందుకో ఈరోజు నాకు కూడా అలా చేయాలనిపించింది. ఏం లేదండి, పిండి పట్టుకున్న తర్వాత ఓవర్ నైట్ పిండి అలా వదిలేస్తే ఫర్మెంట్ అవుతుంది కదా. ఆ పిండి మార్నింగ్ సాల్ట్ కలిపేసి ఇలా దిబ్బ రొట్టెల్లా వేసుకోవడమే. చాలా సింపుల్గా చేసేయచ్చు. లేదు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికైనా ఇలా చేసి పెట్టచ్చు, వాళ్ళు ఇష్టంగా తింటారు. కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి అండ్ బెల్లం కూడా కలిపి ఈ దిబ్బ రొట్టెలు అనేవి చేసుకోవచ్చు అనమాట. లేదనుకుంటే ఇలా మామూలుగా వేసేసుకుని టమాటో చట్నీతో కానీ పచ్చిమిరపకాయల చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటాయండి. మా ఏరియాలో వీటిని దిబ్బ రొట్టెలు అంటారు. మీరు ఎలా చేస్తారో, మీ ఏరియాలో ఏమంటారో చిన్న కామెంట్ చేయండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.